Hello. So good morning all of you. ఈరోజు మన కళాశాలలో ఈ యొక్క సమావేశానికి మీ అందరిని కూడా ఇక్కడ మీట్ చేయడానికి ముఖ్య కారణం ఆక్యుపెంచర్. అసలు ఏంటిది, దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఏ విధంగా సమసిపోతాయి అనే ముఖ్య ఉద్దేశంతో మరి జాతీయ స్థాయిలో మరి చూసాం. ఇక్కడ సోమరాజు గారితో కానీ, అలాగే తెలంగాణ మినిస్టర్తో కానీ, కేంద్ర మినిస్టర్ కానీ, వీరందరితో కూడా సార్ ప్రైజ్ తీసుకున్నారు. సార్ పేరు మాకాల సత్యనారాయణ గారు. ఈయన ముందుగా సివిల్ ఇంజనీర్ చేసి మరి వివిధ డిపార్ట్మెంట్లో ప్రతిభ చూపి అక్కడి నుంచి కూడా ఆయన అవార్డు తీసుకుని, అయినప్పటికీ కూడా ఆయన ఇంకా ఏదో చేయాలనే తపనతో తమిళనాడు యూనివర్సిటీలో ఆక్యుపెంచర్ మీద పిహెచ్డి చేసి మరి ఆ యొక్క వైద్యాన్ని అందరికీ అందించాలనే ఒక మంచి మనసుతో యావత్ రాష్ట్రం దేశం అంతా కూడా ఈ విధంగా క్యాంపులు నిర్వహిస్తూ చైతన్యం చేస్తున్నారు. సో దానికి ఒకసారి మన కళాశాల అవుతున్న పెద్దగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన కళాశాలలో ఆ స్థానం ఇంట్రడ్యూస్ చేయడానికి ముఖ్య కారణం ఈశ్వర్. అబ్బాయి గురించి చెప్పాలంటే ఆల్ రౌండ్ అన్నమాట. కూచిపూడి నాట్యం నెంబర్ 1 ఆ సిస్టర్. ఆయన ఎన్నో అవార్డులు మనం అప్పట్లో ఇప్పుడు 90లో 20లోనే డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో విన్నర్స్. అలాగే కరాటీ, ఇక్కడ సుబ్బు డ్యాన్స్ మన చల్లబల ఆయన శిష్యులే. అంటే ఈ అన్ని అది కాకుండా నేను 2007లోనే ఆ బాబు యొక్క అతని యొక్క మెడిటేషన్ అంటే మోటివేషన్ అతని యొక్క చూసి నేను కోడూరు కళాశాలలో 2007లో ఆ బాబుతో తీసుకెళ్ళి అక్కడ స్టూడెంట్స్ కి మోటివేషన్ క్లాస్ కూడా చెప్పడం జరిగింది 2007లో. అప్పట్లోనే యోగాలో కానీ, డ్యాన్స్లో కానీ, కబడ్డీలో కానీ, అలాగే మా బాబుకి కూడా ఆయన ఆన్లైన్ క్లాసులు కబడ్డీ క్లాస్ నేర్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఈశ్వర్ ప్లీజ్ కమ్. అత్యంత మనకి సంగీతుడు, అలాగే సో ఎన్నో నేషనల్ అవార్డ్స్ కూడా తీసుకోవడం. గట్టిగా బుక్ క్లాస్. చాలా సౌమ్యంగా నిరంతరం కూడా ఏదో ఒక నేర్చుకోవాలనే తపనతో ఉండే అద్భుతమైన విద్యార్థి. సో ఆయనకి మన కళాశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే శుభాశిస్సులు కూడా. ఇంకా మంచి మంచి స్థానం కలగాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈ కార్యక్రమానికి డిజైన్ చేయడానికి ముఖ్య కారకులు. థ్యాంక్ యూ నాన్న. అలాగే మనకి ఈ యొక్క ఆక్యుపెంచర్ ఇంపార్టెన్స్ ని, దాని నుంచి మనకి ఆరోగ్య సమస్యలను ఏ విధంగా సమస్యపోవాలి అనే విషయం గురించి మనకి తెలియజేయడానికి మన ముందుకు వచ్చిన సత్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా సవనీయంగా వేడుకుంటున్నాం. బిగ్ క్లాస్. ఇది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ నాన్న, చాలా సింపుల్, మన చేతిలో ఉంటుంది అంతా కూడా. సో మన ఓన్గా ఆచరించింది కూడా మనకు చాలా ఈ హెడేక్ కానీ, ఈ పెయిన్స్ కానీ, చిన్న చిన్న పెయిన్స్ కానీ, జ్వరాలు కానీ, ఇవన్నీ కూడా మన చేతుల్లో మనమే వాటిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సబ్జెక్ట్ ని చాలా అద్భుతంగా తెలియజేస్తారు. దాని జాగ్రత్తగా మీరు బుక్స్ పేపర్ చేసి రాసుకుని వాటిని ఆచరించాలని కోరుకుంటూ ముందు దీని యొక్క ఇంపార్టెన్స్ ని ఈశ్వర్ని చెప్పవలసిందిగా వేడుకుంటాం. గ్రేట్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ కాదు, గ్రేట్ మార్నింగ్. ఇప్పుడు గుడ్గా ఉండకూడదు, గ్రేట్గా ఉంటే ప్రయత్నించాలి. మన నోటి నుంచి ఏది నోట్లోని మాట నుదుటి మీద రాదంటారు. ఓకేనా? గుడ్ మార్నింగ్ కాదు,
గ్రేట్ మార్నింగ్ అని ఎందుకనాలి ఏంటంటే నెక్స్ట్ టైం అట్లా ఒకసారి మోటివేషన్ క్లాస్ చెప్తాను. నేను సార్ని పర్మిషన్ అడిగాను, వచ్చినప్పుడు మీకు వివరం చెప్తాను. అందరికీ గ్రేట్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మాకు ఈ ఆక్యుపంచర్ని. ఎందుకంటే ప్రతి దానికి కూడా మెడిసిన్స్ మీద డిపెండ్ అయిపోయి అందరూ హెల్త్ ఇష్యూస్కి చాలా చాలా మన బాడీని డెవలప్ చేసేసుకుంటారు. మన శరీరాన్ని ఎంత శక్తివంతంగా మార్చుకోవాలి, అసలు సమస్తం కూడా మన దేహంలోనే ఉన్నాయి అన్నీ కూడా. దాన్ని ఏ పాయింట్స్ని ఎక్కడెక్కడ ఏం చేయడం వల్ల మన శరీరాన్ని ఇంకా ఎంత శక్తివంతంగా చైతన్యవంతంగా మార్చుకోవచ్చు అనేది ఈరోజు మనకి చెప్పడానికి డాక్టర్ మాకాల సత్యనారాయణ గారు అని చెప్పేసి అని ఇండియన్ హోమ్ సైన్స్ కాలేజ్ ఎంతోమంది ఆక్యుప్రెషర్లో సర్టిఫైడ్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు క్లినిక్ అవి పెట్టిన ఉండొచ్చు, కానీ సర్టిఫైడ్గా మాకు ఉంటే బెటర్ అనుకున్న వాళ్ళందరూ కూడా సార్ దగ్గరికి వచ్చి, ఇక్కడ మన ఆంధ్రానే కాదు తెలంగాణ నుంచి కూడా ఎంతోమంది వచ్చి సార్ దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికేట్ తీసుకుని మరీ వెళ్తుంటారు అనమాట. అంటే గురువులకే గురువు అంటే మహాగురువు. సో ఇలాంటి అద్భుతమైన మహాగురువు ఈరోజు మన క్లాస్ చెప్పడానికి, మనకి దాని గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడానికి వచ్చినందుకు నిజంగా మనం చాలా లక్కీ క్లాసు. సో కాబట్టి ముందు ఈరోజు సార్ సెక్షన్ కాబట్టి మా గురువు గారు అయినటువంటి మాకాల సత్యనారాయణ గారికి నేను మైక్ అందజేస్తూ సార్ని కొనసాగించవలసిన కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. కాలేజీ మీ కాలేజీ యాజమాన్యం మా శిష్యుడు పిల్లలకి నా శుభాశిష్యులు. నా పేరు డాక్టర్ మాకాల సత్యనారాయణ. ఇవాళ మీకు 1 అవర్లో ఒక 11 మందుల కంపెనీల గురించి మీకు చెప్పాను. ఆ మందుల కంపెనీలు ఏంటంటే పెట్టుబడి లేదు, ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నాయి అవి అంటే మీలోనే ఉన్నాయి. ఆ ఎక్కడున్నాయో చెప్పి ఏ మందుల కంపెనీ దేనికి ఉపయోగపడుతుందో చెప్పి వెళ్తారు. ఓకే, ఈరోజు ఈ గంటలో నేర్చుకునే ఈ మందుల కంపెనీల గురించిన విషయం నీకు ఉపయోగపడుతుంది, మీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది, స్నేహితులకు ఉపయోగపడుతుంది. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు ఆపద్బాంధవులు అయ్యేలాగా ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్తూ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆరోగ్యం గురించి చాలా బాగా చెప్పిన శాస్త్రం యోగా. యోగాలో చెప్పినంత బాగా ఇంకెక్కడ ఏ సైన్స్ లో లేదు. దీన్ని ఆరోగ్యాన్ని 5 విభాగాలు చేసి చెప్పింది. ఒకటి ఏంటంటే రాసుకోండి, చాలా మంచి సబ్జెక్ట్ ఇది. యోగా 5 కోశాలులో మొదటిది అన్నమయ కోశ. మొదటిది అన్నమయ కోశ, రెండవది ప్రాణమయ కోశ. ప్రాణమయ కోశ, మూడోది మనోమయ కోశ, నాలుగోది జ్ఞానమయ కోశ, ఆఖరిది ఆనందమయ కోశ. మన ఆరోగ్యం గురించి పూర్తిగా మీకు అర్థం కావాలంటే ఈ 5 కోశాల గురించి అర్థం కావాలి. ఓకే, ఇక అవతల ఏనండి 5 కోశాలు రాసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మాటలు కాస్త త్వరలోకి ఎక్కించుకోండి. ఫస్ట్ ఏంటి? అన్నమయ కోశ. ఈ అన్నమయ కోశ దేని గురించి తెలియజేస్తుంది అంటే మన ఫిజికల్ బాడీ అండ్ కెమికల్ బాడీ. ఏంటది? ఫిజికల్ బాడీ
అండ్ కెమికల్ బాడీ. దీనికి సంబంధించిన పరీక్షలు ఏంటి అంటే ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. మనం ఏదైనా ఆరోగ్యం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు, ఈ 4 రకాల టెస్టులు చేసి తర్వాత మందుల సర్జరీల అనేది నిర్ణయిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన ఇంకో అంశం ఉంది అంటే మీ బాడీలో 5 విభాగాలు ఉన్నాయి. ఈ 5 విభాగాల గురించి కూడా తెలియాలి. ఆ 5 విభాగాల యొక్క ముఖ్యమైనవి ఎక్కడున్నాయంటే మన మొహంలో ఉన్నాయి. ఒకటి కళ్ళు, ఈ కంటి విభాగంలో ఇంకెవరున్నారు అని చూస్తే లివర్ ఉంది, గాల్ బ్లాడర్ ఉంది, మజిల్స్ అండ్ టెండాన్స్ ఉన్నాయి. అంటే కళ్ళు దెబ్బతింటున్నాయి అంటే ఆ దెబ్బకి కారణం ఎక్కడే ఉండొచ్చు, లివర్ అండ్ గాల్ బ్లాడర్ లో ఉండొచ్చు. లివర్ అండ్ గాల్ బ్లాడర్ సఖ్యతతో పనిచేయకపోతే దాని ఎఫెక్ట్ కళ్ళ మీద పడుతుంది. ఇది ముదిరితే మజిల్స్ అండ్ టెండాన్స్ మీద పడుతుంది. ఈ 5, ఈ 4 ఒక కూటమి, ఈ 4 ఒక కూటమి. ఇలాంటి కూటాలు ఎన్ని ఉన్నాయి మన ఒంట్లో? 5 ఉన్నాయి. ఒకటి కంటి విభాగం, రెండవది చెవుల విభాగం. చెవులు వినికిడి శక్తి బాగుండాలన్నా, కోరు లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా ఈ విభాగంలో ఇంకెవరున్నారని చూస్తే కిడ్నీ, యూరినరీ బ్లాడర్. ఎవరున్నారు చెవుల విభాగంలో? కిడ్నీ, యూరినరీ బ్లాడర్. జుట్టు కూడా ఈ చెవుల విభాగంలోనే. తర్వాత బోన్స్ అండ్ కార్టిలేజెస్, మన ఒంట్లో ఉన్న ఎముకలు, మృదులాస్థి. ఏమంటారు? కార్టిలేజ్ ఏమంటారు? మృదులాస్థి. తర్వాత ఎముకలు, మృదులాస్థి కాకుండా ఇంకెవరున్నారంటే రీప్రొడక్టివ్ సిస్టమ్. అంటే పీరియడ్ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఒక గ్రూప్. మన బాడీలో 5 విభాగాల్లో ఒకటి కంటి విభాగం, రెండవది చెవుల విభాగం, మూడవది ఏంటంటే ముక్కు విభాగం. ఎవరికైనా ముక్కుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే దానికి కారణం ఎవరు అంటే మన బాడీలో ఉండే లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. ఈ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ లో వచ్చేటువంటి అనైక్యత, వాళ్ళిద్దరూ సఖ్యతతో ఉన్నారనుకో వాళ్ళ బిడ్డ ముక్కు. లంగ్, లార్జ్ ఇంటెస్టైన్ ముందు పెళ్ళాలాగా సఖ్యతతో ఉన్నారంటే ముక్కు బాగుంటుంది. ముక్కు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఎక్కడ అనైక్యత ఉంది? లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. ఈ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ సఖ్యత, సమస్థితికి పగలు రాత్రి లాగా పనిచేసే ఈ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ 12 గంటలు పగలు 12 గంటల రాత్రి అయితే ఎవరు బాగుంటారు? ముక్కు బాగుంటుంది. అలాగే స్కిన్ కూడా బాగుంటుంది. అంటే స్కిన్ డల్ అయిపోతున్నా లేదా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నా ఎక్కడ ఉంది సమస్య అంటే ఈ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ మధ్య వచ్చిన వ్యత్యాసమే మనకి ముక్కు రూపంలో, స్కిన్ రూపంలో కనపడతాయి. ఎన్ని గ్రూపులు అయినప్పటికీ 3 గ్రూప్. 4వ గ్రూప్ ఎవరు అంటే నోటి గ్రూప్. నోట్లో ఏమవుతుంది? లాలాజలం ఊరటం, లేదా అధికంగా ఊరటం, లేకపోతే అసలు ఊరకపోవటం లాంటి సమస్యలు వస్తాయి కదా. దీనికి కారణం ఎవరు అంటే స్టమక్ అండ్ స్ప్లీన్ మధ్య వచ్చే వ్యత్యాసం. వాళ్ళలో ఇంకా దీని ఎఫెక్ట్ ఇంకెక్కడ కనపడుతుంది? కాళ్ళు చేతుల్లో బలహీనత కనపడుతుంది. కాళ్ళు చేతుల్లో బలహీనత.
ఐదో గ్రూప్ ఎవరంటే ఆ గ్రూప్ లీడర్ వచ్చి నాలుక. గ్రూప్ లీడర్ ఎవరు? ఆ నాలుక యొక్క ఫలితనం ఎవరి మీద ఆధారపడుతుందంటే ఆర్ట్, చిన్న ప్రేగులు. ఆర్ట్ మీద, చిన్న ప్రేగుల మీద. ఈ రెండు సఖ్యతతో పనిచేసి అనుకో వాళ్ళ నాలుక బాగుంటది, అట్లాగే వాళ్ళ బ్రెయిన్ బాగుంటది, అలాగే వాళ్ళ ఒంట్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటది. ఇప్పుడు మనకు కావాల్సిన ప్రధాన అంశం ఏంటి? స్కూల్ పిల్లలకి తేలిగ్గా అర్థం చేసుకోవాలి, తేలిగ్గా గుర్తు చేసుకోవాలి, ఎగ్జామ్ లో మంచి మార్కులు వచ్చేలాగా స్కోర్ చేయాలి. అలా అయితేనే మీ జీవితం ఓ మంచి సాఫీగా నడుస్తుంది కదా. అంటే మీ బ్రెయిన్ యొక్క ఆరోగ్యం ఎవరి మీద ఆధారపడింది? ఆర్ట్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. ఈ రెండు సఖ్యత కావాలి. అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ సబ్జెక్ట్ మీకు దేనికి ఉపయోగపడుతుంది అంటే సఖ్యత తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుంది. సఖ్యత ఈ 11 మందుల కంపెనీలు చెప్తానన్నాను కదా. ఈ 11 మందుల కంపెనీలు మందులు కనుక మీరు రోజు వాడుకుంటే కంటి విభాగం, చెవుల విభాగం, ముక్కు విభాగం, నోటి విభాగం, నాలుక విభాగం అన్ని సక్రమంగా పనిచేసి మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, పూర్ణాయుష్తో బతకగలుగుతారు. పూర్ణాయుష్ అనే వర్డ్ వాడుతున్నా ఎందుకంటే ఈ మధ్య అర్ధంతర సావులు ఎక్కువైపోయి కదా. ఊళ్ళోకి వెళ్తే ఆ రోడ్డు పక్కన ఉన్న బోర్డులన్నీ 20-30 సంవత్సరాల వయసు మధ్యలో వాళ్ళే. నాలా 60 దాటిన వాళ్ళ పరిస్థితి బాగుంది. కాబట్టి ఇంకా మీరంతా 13-12 కదా, అంతేనా? 15 వరకు ఉంటాయి. ఇంకా మీకు బోల్డ్ టైం ఉంది. నాకు 42 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ సబ్జెక్ట్ తెలవదు. మీకు 15 సంవత్సరాలు రాకముందే ఈ సబ్జెక్ట్ తెలిసింది కాబట్టి మాకంటే మీరు తొందరగా జాగ్రత్త పడిపోవడానికి ఒక మంచి అవకాశం మీకు కాలేజీ యాజమాన్యం అందిస్తున్నందుకు వాళ్ళకి కృతజ్ఞతగా చప్పట్లు కొట్టండి. ఓకే. ఈ అన్నమయ కోశాలు ఈ విభాగాలేగా ఇప్పుడు నేను చెప్పింది మీకు. ఎక్స్రేలు, ఎంఆర్ఐలు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ తెలిసినా అందులో ఉన్న విభాగాలు 5. ఫిజికల్ బాడీ మనం చెప్పుకున్న ఫిజికల్ బాడీ గురించే కదా. కాదు, ఆ ఫిజికల్ బాడీని ఏం చేసాం మనం? 5 విభాగాలు చేసాం. సరే, ఓకే. రెండవది ఏమనుకున్నాం? ప్రాణమయ కోశ. ప్రాణమయ కోశ అంటే ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియాలి. సుమారుగా మీలో ఎంత ప్రాణశక్తి ఉందో తెలియాలి. ఆ ప్రాణశక్తిని ఎలా పెంచుకోవాలో తెలియాలి. ఓకే. ఈ ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం. ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం, ఇంకా తగ్గితే సీరియస్. 0 అయితే చచ్చిపోయాడు, 0 అయితే చనిపోయాడు. ప్రాణశక్తి పెరిగితే ఆరోగ్యం, ఇంకా పెరిగితే ఆనందం, ఇంకా పెరిగితే పూర్ణాయుష్. మీ ఆయుష్ ఎంతో అంతవరకు బతికేయచ్చు. మరి ఆరోగ్యం, అనారోగ్యం, సావు, బతుకు ప్రాణశక్తి మీద ఆధారపడుతున్నప్పుడు ఈ ప్రాణశక్తిని పట్టించుకోకుండా జరిగే వైద్యం హానికరమే కదా అంటాను నేను చెప్తుందంటే. ప్రాణశక్తిని పెంచని వైద్యం, ఎప్పటికీ తగ్గని సమస్యలు బాధపడేలాగా అయిపోతా ఉన్నారు. ఆ ప్రాణశక్తిని ఎలా పెంచుకోవాలో చెప్పాలి. అది పెంచుకోగలిగితే ఆరోగ్యం, ఇంకా పెరిగితే ఆనందం, ఇంకా పెరిగితే పూర్ణాయుష్. ఆ ప్రాణశక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది?
ఎవరు చెప్తారు ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుందో? ఎక్కడి నుంచి వస్తుంది? సరే, ఇప్పుడు అందరూ అనుకునే మాట ఏంటంటే తింటే వచ్చేస్తుంది అని, తింటే వచ్చేస్తుంది అని. అందరూ ఏం చేస్తున్నారంటే పొద్దున్నే లేవగానే తిని, బ్రేక్ఫాస్ట్ ముందని తిని, బ్రేక్ఫాస్ట్ తర్వాత తిని 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 రోజంతా తింటానే ఉన్నారు. దాంతో ఏమవుతుందంటే శక్తి రాకపోగా ఉన్న శక్తిని పట్టుకుపోయేలాగా ఇప్పుడున్న ఆహారాలు తయారైపోయాయి. కాబట్టి తింటే గ్యారెంటీగా శక్తి వస్తుంది అనేది లేదు. ఒక్కోసారి పట్టుకుపోవచ్చు కూడా. అందుకని చాలా మంది అంటుంటారు తిన్న తర్వాత నీరసం వచ్చిందక్క అని. ఓకే, అసలైన ప్రాణశక్తి మనకి అప్పనంగా దేవుడు మనకిస్తున్నాడు. ఎట్లా అంటే మన ఒంట్లో 72,000 శక్తి నాడులు ఉన్నాయి. ఎన్ని? 72,000 శక్తి నాడులు ఉన్నాయి మన బాడీలో. అవి నిరంతరం ఏం చేస్తాయి? యూనివర్స్ నుంచి శక్తిని ప్రాణశక్తిగా మారుస్తున్నాయి. ఇక్కడ నేను టెక్నికల్ వర్డ్ వాడే. శక్తిని ప్రాణశక్తిగా మారుస్తే 72,000 శక్తి నాడులు ఉన్నాయి అని. ఆ శక్తి నాడులు ఏం చేస్తున్నాయి? కాస్మిక్ ఎనర్జీని జీవశక్తిగా ప్రాణశక్తిగా మారుస్తున్నాయి. ఈ మార్చే వ్యవస్థ ఎక్కడుంది అంటే ఒక మనిషికి, మొక్కకి, జంతువుకు మాత్రమే ఉంది. సృష్టిలో ఈ మూడిటికి మాత్రమే బయట ఉన్న శక్తిని ప్రాణశక్తిగా మార్చేటువంటి వ్యవస్థ మనిషిలో, మొక్కలో, జంతువులో మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు. అలా మార్చే దాంట్లో 72,000 శక్తి నాడులు ఒకటి. రెండవది ఏంటంటే వాతావరణంలోని ఆక్సిజన్ ని తీసుకుని మన ఊపిరితిత్తులు పవర్ ప్లాంట్ లాగా పనిచేస్తూ ప్రాణశక్తిని తయారు చేస్తాయి. ఊపిరితిత్తులు మనకి కావలసిన ప్రాణశక్తిని వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ తీసుకుని తయారు చేస్తాయి. ఇంకా ఏమున్నాయి? మన ఒంట్లో 26 శక్తి ధారలు ఉన్నాయి. 26 శక్తి ధారలు ఉన్నాయి. తర్వాత యోగాలో చెప్తున్నట్లు 108 చక్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ప్రాణశక్తిని పుష్కలంగా వాతావరణం నుంచి తీసుకొస్తున్నాయి. ఒక ఫుడ్ తప్ప మిగతా అన్ని మనకేంటి? ఫ్రీ. మిగతా నువ్వేం ఖర్చు పెడుతున్నావా? ఈ 72,000 నువ్వు అవునన్నా కాదన్నా దాని పని అది చేస్తా ఉంది. ఊపిరితిత్తులు బయట తేరగా దొరికే ఆక్సిజన్ తీసుకుని ప్రాణశక్తిని తయారు చేస్తుంది. అలాగే శక్తిదారులు కూడా విశ్వంతో కలపబడి శక్తిని నీకు తీసుకొస్తా ఉన్నాయి. ఇలా వచ్చే ఫుడ్ తింటే వచ్చే శక్తి, గాలి నుంచి వచ్చే శక్తి, కాస్మిక్ శక్తి, కాస్మిక్ ఎనర్జీ, ఈ మూడిటి ద్వారా మనలోకి ప్రవేశించే శక్తి ఓ పద్ధతి ప్రకారం మన ఒంట్లో తిరుగుతూ ఉంటది. ఏం చేస్తుంది? ఓ పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటది. అది మీరు తర్వాత తెలుసుకుందరు కానీ ఇప్పుడు వదిలే. ఇప్పుడు మనం టైం సరిపోదు అంతా చెప్పుకుంటే. ఆ ఒక్క ఆర్గాన్ క్లాక్ గురించి చెప్తేనే 1 అవర్ పడుతుంది. ఇంత పెద్ద సబ్జెక్ట్ ని మనం తక్కువ టైంలో ఇవ్వలేం. అది ఓ పద్ధతి ప్రకారం మన ఒంట్లో తిరుగుతూ ఉంటది. ఈ తిరిగే క్రమంలో మన ఎన్విరాన్మెంట్ కానీ, మనం తిన్న ఆహారాన్ని బట్టి కానీ, మన ఎమోషన్స్ బట్టి కానీ కొన్ని చోట్ల బ్లాక్ అవుతాయి. ఏమవుతాయి? బ్లాక్ అవుతాయి. ఆ బ్లాక్ అయిన ఏరియాని బట్టి మన ఒంట్లో సమస్యలు వస్తాయి. బ్లాక్ అయిన ఏరియాని బట్టి మన ఒంట్లో సమస్యలు వస్తాయి.
అట్లా బ్లాక్ అయ్యే ఏరియాస్ ఏమంటాము అంటే మనం శక్తి కేంద్రాలు. ఏమంటాం? శక్తి కేంద్రాలు. ఆ శక్తి కేంద్రాలు మన బాడీలో సుమారు 1000 ఉన్నాయి. 1000 శక్తి కేంద్రాలు ఉన్నాయి. అందులో ఒక శక్తి కేంద్రం గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి మిగతా ఎట్లా ఉంటాయో మీకు అర్థమైపోద్ది. సో ఉదాహరణకి ఈ శక్తి మన బాడీలో పద్ధతి ప్రకారం తిరిగే క్రమంలో ఇక్కడ అంటే ఈ విష్ణు దగ్గర నుంచి 2 వేళ్ళు వెనక్కి పై ఎత్తులు ఇక్కడ ఒక బ్లాక్ వచ్చే అవకాశం ఉన్న ఏరియా. దీన్ని ఇంటర్నేషనల్ గా ఏమని పిలుస్తారంటే LU7. LU7 లంగ్ 7 రాసుకోండి. ఈ మందుల కంపెనీ మీకు ఏం చెప్తానన్నాను? 11 చెప్తా అన్నా, అందులో ఒకటి మొదలు పెట్టేశారు. LU7 ఇక్కడ నుంచి విష్ణు దగ్గర నుంచి ఎంత 2 వేళ్ళు వెనక్కి చేతి పై ఎత్తులు కొద్దిగా లోపల వైపు. LU7 మీరేం కంగారు పడద్దు, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. LU7 ఆకుపంచర్ పాయింట్ ఇమేజ్ అని మీరు మీ గూగుల్లో కొట్టండి, బోల్డ్ బొమ్మలు వచ్చేస్తాయి మీకు అర్థమయ్యేలాగా. కాబట్టి ఆ LU7 ఎక్కడుందో తెలవట్లేదు అని అనుకోబాకండి. మీ చేతిలోనే బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది, కాకపోతే సక్రమంగా వాడుకోవాలంతే. LU7 ఎక్కడో తెలిసిపోయింది కదా. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇక్కడ గనక శక్తి ప్రవాహం ఆటంకం వస్తే తల వెనక, మెడ వెనక, చెస్ట్ వెనక భాగంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమొస్తాయి ఇక్కడ? ఆక్సిపిటల్ హెడేక్, పూర్ మెమరీ, స్టిఫ్ నెక్, సర్వైకల్ ప్రాబ్లం, అప్పర్ బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ కి మందు ఎక్కడ ఉంది నీ ఒంట్లో? ఇక్కడ ఉంది. ఎక్కడుంది? ఇక్కడ. మనం చేత్తో నొక్కితే ఏమంటామంటే ప్రెషర్ అంటాం. చేత్తో నొక్కితే ప్రెషర్ అంటాం. మ్యాగ్నెట్తో నొక్కితే మ్యాగ్నెట్ థెరపీ అంటాం. సూది పెడితే ఆకు పంచర్ అంటాం. మీ పెన్నుతో కొడితే, మీ పెన్ను పెట్టి నొక్కితే పెన్ను చికిత్స అంటాం. ఇప్పుడు మీ అందరికి ఏం కావాలి? పెన్ను చికిత్స కావాలి. ఏమే ఆ పాయింట్ దగ్గర మీ దగ్గర ఉన్న పెన్ను వెనక్కి తిప్పి ఇట్ట అన్నారనుకోండి, ఏం పోతాయి? తలనొప్పి పోతుంది, ఆక్సిపిటల్ హెడేక్ పోతుంది, మెడ నొప్పి పోతుంది. నేను చెప్పిన ఈ లిస్ట్ అంతా పోతుంది. నీకు ఎంత మందు కావాలో అంత మందు ఇక్కడ ఉంది. ఎంతమంది ఉంది? నీకు ఎంత కావాలో అంతా ఉంది. దీన్ని నొక్కేసి వాడేసుకుంటే ఆకు ప్రెషరు, గుచ్చేసి వాడేస్తే ఆకు పంచర్. అంటే మీ వయసులో నొక్కేస్తే పోతాయి. మరి దీనికోసం మందులు వాడి 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 ఉన్నారనుకోండి, ఇదంతా ఏమైపోద్ది? మొద్దు పారిపోద్ది. దానికి